పాసమైలారం సిగాచి పరిశ్రమలో వెతుకులాట వెలికితీత ఇంకా కొనసాగుతోంది. 6వ రోజు కూడా మృతదేహాల కోసం అక్కడ ఇంకా ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. అయితే ఇంకా 9 మంది ఆచూకీ తెలియట్లేదు, వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు. ఇవాళ ఇంకొన్ని DNA రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్స్లో ఈ 9 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా వస్తుందా అన్నది అధికారులు ఎదురు చూస్తున్న విషయం. ఇప్పటి వరకు 39 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారిలో 34 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 5 గుర్తు తెలియని మృతదేహాలున్నాయి. పలు ఆసుపత్రుల్లో 23 మంది క్షతగాత్రులు ఇంకా చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే చికిత్స పొందుతూ రికవర్ అయిన 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. సిగాచి ఫ్యాక్టరీలో శిథిలాలను SDRF హైడ్రా సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంపై విచారణ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించింది. మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారంతో మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. జ్యోతి, ఇంకా 6వ రోజు కూడా మృతదేహాల కోసం వెతుకులాట కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యులు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు? సిగాచి ప్రమాదం జరిగి నేటికి 6 రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇంకా శిథిలాల ప్రక్రియ మాత్రం తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. తొలగించినటువంటి ఆ శిథిలాలన్నింటినీ కూడా ఒక ఖాళీ ప్రదేశంలో పడవేసి అక్కడ ఎవరైతే మృతులకు సంబంధించినటువంటి ఐడెంటిటీస్తో పాటుగా బోన్స్, అంతేకాకుండా మ్యాప్సపు ముద్దులన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి ఏదైతే DNA శాంపిల్స్కి పంపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు 39 మంది చనిపోగా 34 డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 5 మంది ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్మార్టం పూర్తి చేసుకుని అక్కడే ఆ బాడీలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 9 మంది ఆచూకీ ఇప్పటివరకు కనిపించలేదు. అయితే ఈ డంప్ చేసినటువంటి ప్రదేశంలో సేకరించినటువంటి ఏవైతే బోన్స్తో పాటు మిగతా శాంపిల్స్కి సంబంధించి కూడా వీళ్ళ ఐడెంటిటీతో ఏమైనా మ్యాచ్ అవుతుందా అని దానికి సంబంధించి DNA రిపోర్ట్స్ వస్తే కానీ ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఒకవైపు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి రక్త నమూనాలు సైతం కూడా సేకరించారు. అంతేకాకుండా ఆ డంపులో దొరికినటువంటి ఈ శాంపిల్స్ అన్నింటినీ కూడా మ్యాచ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ 9 మంది ఆచూకీ సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే 2 కమిటీలను వేసింది ప్రభుత్వం. అందులో హై లెవెల్ కమిటీకి సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించి ఆ తర్వాత CS కూడా వెళ్ళి బాధితులతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా కలెక్టర్ ప్రావణ్య కాళ్ళ మీద కూడా పడి బాధితులు తమకు న్యాయం జరగాలని చేసేలా చూడండి అంటూ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. మరొక వైపు ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఎవరైతే 4 సభ్యులతో కూడినటువంటి శాస్త్రవేత్తలంతా కూడా ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో కూడా దాదాపు 3 గంటల పాటు అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంతేకాకుండా ఎవరైతే కార్మికులకు సంబంధించినటువంటి రక్షణ ఏ విధంగా చేశారు, అంతేకాకుండా ఎవరైతే ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఆన్సర్స్ అన్నింటినీ కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు కమిటీస్ నెల రోజుల్లో కూడా ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేయబోతోంది. ఇకపోతే ఈ 9 మందికి సంబంధించినటువంటి ఆచూకీ ఇప్పుడు ప్రస్తుతం కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఏదైతే డంప్ చేసినటువంటి ప్రదేశంలో దొరికినటువంటి ఈ ఐడెంటిటీస్ అన్నీ కూడా మృతులకు సంబంధించిందా లేదు అంటే ఈ 9 మందికి సంబంధించిందని కూడా తెలియాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మృతుల్లో కూడా చాలామంది కాలి బూడిదైపోయి వాళ్ళకి సంబంధించినటువంటి శరీర భాగాలన్నీ కూడా ఆ శిథిలాల్లోనే పడిపోయాయి. కాబట్టి ఆ శిథిలాల తొలగింపులో భాగంగానే వేరే ప్రదేశంలో ఈ డంప్ అంతా చేసి ఒకవైపు NDRFతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా అక్కడ ఉండి ఈ శాంపిల్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకొని ఒక ప్యాక్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా DNA సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ 9 మందేనా లేదంటే మృతులకు సంబంధించినటువంటి వాళ్ళ ఈ అంశాలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.